ప్రతిపక్షం నుండి సలహాలు సూచనలు రావాలని కోరుకోవాలి. కానీ చిత్రంగా ఈ రోజున్న ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే ప్రతిపక్షం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనుకుంటున్నారో, లేకపోతే మా దగ్గర సమాధానం లేదు కాబట్టి తక్కువ మాట్లాడిద్దాం అనుకుంటున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్ని ప్రశ్నలు లేవనెత్తినా కూడా దానికి సూటిగా సమాధానం ఉండదు. గత 10 సంవత్సరాల్లో మీరేం చేశారంటారు. 2 సంవత్సరాలు అయిపోయింది మీరు వచ్చి, ఇంకా 10 సంవత్సరాల గురించే మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం గురించే మాట్లాడతారు తప్పిస్తే మీరు చేస్తున్నది ఏదో చెప్పడానికి అనేది ముందుకు రారనే స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కరు కాదు, ఎవరు మాట్లాడినా 10 ఏళ్ళు మీరేం చేశారంటారు. కొన్ని 10 ఏళ్ళు మేము ఏం చేస్తామో చెప్పుకుంటామంటే చెప్పడానికి వీలు లేదంటారు. ముందు ప్రశ్న నేరుగా అడగండి అంటారు. ఈరోజు ప్రజలకు నిజంగా ఈరోజు అర్థమవుతుంది, ఈ ప్రభుత్వం ప్రజలకి ఏమీ చేయలేక, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక ఏదో ఒకటి బుల్డోజర్గా చేస్తుందనేది అర్థమవుతున్న సందర్భం. ఈరోజు నేను హరీష్ రావు గారు లేవనెత్తిన అంశం ఏదైనా కూడా అసెంబ్లీలో బయట జరుగుతున్న అవినీతిని అసెంబ్లీలో ప్రస్తావించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. 1 కాదు 2 కాదు, చాలా 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 అవినీతికి సంబంధించిన సంఘటనలు గతంలో బయట పెట్టున్నాం. హిల్ట్ పాలసీ కానివ్వండి, సింగరేణికి సంబంధించింది కానివ్వండి, తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో సంబంధించింది కానివ్వండి, ఇవన్నీ అడుగుతున్న సందర్భంలో ప్రభుత్వం నుండి సమాధానం ఉండదు. ఈరోజు ఇసుకకు సంబంధించింది కానివ్వండి, నిన్న హరీష్ రావు గారు ఒక విషయాన్ని ప్రస్తావించినప్పుడు దానికి సమాధానం చెప్పాలి, లేదంటే హౌస్ కమిటీ వేయాలి. కానీ దానికి సమాధానం చెప్పకుండా ఏదైతే పర్మిషన్ లేకుండా నిన్న హరీష్ రావు గారు వివరించున్నారు, మైన్స్ సంబంధించిన పర్మిషన్ లేకుండా రన్ చేస్తుండని హరీష్ రావు గారు ప్రస్తావిస్తే ముఖ్యమంత్రి గారు వచ్చి దాని మీద పెనాల్టీ వేశామంటారు. అసలు పర్మిషన్ లేకుండా రన్ చేశారు కదా మీరు అని మేము అడుగుతూ ఉంటే పెనాల్టీ వేశామంటారు. అసలు నిజంగా మైన్ పర్మిషన్ లేకపోతే అధికారులు నోటీస్ ఇవ్వడం కాదు, ఇమీడియట్గా సీజ్ చేయాలి. సీజ్ చేయకుండా నోటీస్ ఇచ్చారంటే దాని వెనకాల ఏదో మతలబు ఉందని అర్థం. దాని వెనకాల ప్రముఖులైన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ విధంగా చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. అది నిజంగా ఇల్లీగల్గా నడుస్తుంది మైన్ అని ప్రతిపక్షం నుండి హరీష్ రావు గారు మాట్లాడుతుంటే మేము దాని మీద పెనాల్టీ వేసాం, ఇంకా 4 లక్షలు వసూలు చేయాలని మాట్లాడుతున్నారు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి ఏదో ఒక రకంగా మొదటి నుండి 2 సంవత్సరాల నుండి జరుగుతున్న తంతే ఎట్లా డైవర్షన్ చేయాలనే దానికి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు. ఒకటేమో ప్రతిపక్షంగా మేమేమో దాని మీద హౌస్ కమిటీ వేయండి అంటున్నాం, మేము సిఐడి ఎంక్వైరీ వేసాం కదా, సిబిసిఐడి అంటున్నారు. సిబిసిఐడి ఎంక్వైరీ వేయడానికి ముందుకు వచ్చిన మీకు హౌస్ కమిటీ వేయడానికి ఇబ్బంది ఏంటి? తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? అదే బీఆర్ఎస్ పార్టీ నుండి అడుగుతా ఉన్నాం. తప్పు చేయనందుకు భయం ఎందుకు? తప్పు చేయనప్పుడు హౌస్ కమిటీ వేసిన ఒకటే, సిఐడి ఎంక్వైరీ వేసిన ఒకటే కదా, దాన్ని ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాను. ఈరోజు మాట్లాడుతుంటే హరీష్ రావు గారు మాట్లాడుతుంటే నిన్న కూడా నేను ఆశ్చర్యంగా చూశాను, అంటే కొంచెం ఆశ్చర్యం అనిపించింది. సభలో లేని వ్యక్తుల గురించి పేర్లు ప్రస్తావించొద్దనేది సభలో ఉన్న నిబంధన, కానీ అలాంటిది మా ఎంపీ గారి పేరు అక్కడ మెన్షన్ చేస్తున్నారు. అదెక్కడ న్యాయం? అసలు సభలో లేని వాళ్ళ పేర్లు ప్రస్తావించొద్దనేది ఉంది కదా నిబంధన. మరి ఎంపీ గారి పేరు మళ్ళీ ప్రస్తావించారు, మళ్ళీ ఈరోజు కూడా ప్రస్తావించారు. ఈరోజు హరీష్ రావు గారికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లన్నీ చదువుతూ ఉన్నారు. ఇది ఎక్కడవుతుంది? నిన్ననేమో మంత్రి గారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కారు, వాళ్ళు చాలా దూరం చుట్టాలండ్రి. మరి ఈరోజేమో హరీష్ రావు గారికి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేర్లు అసెంబ్లీలో చదవచ్చా ముఖ్యమంత్రి గారు? మరి నిన్నొక రకంగా ఉంటుంది, మంత్రి గారు చుట్టాలైతే చుట్టాలు గారు, మరి హరీష్ రావు గారు చుట్టాలైతే చుట్టాలు ఎట్లయితారు? ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ప్రజలందరూ కూడా గమనించాలి, ఏ విధంగా ద్వంద్వ నీతితోని ఈ ప్రభుత్వం నడిపిస్తుంది హౌస్ని అనేది కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. ఈరోజు వాళ్ళందరి పేర్లు చెప్పారు, వాళ్ళ పేరు మీద హరీష్ రావు గారికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ మీద హౌస్ కమిటీ వేస్తాను అంటున్నారు. వెనుకని ఇమీడియట్గా మా శ్రీధర్ బాబు గారు లేచి, గౌరవ మంత్రి గారు, హౌస్ కమిటీలతో ఏం కాదు, లాస్ట్ టైం 3 హౌస్ కమిటీలు వేసినాం, ఈ హౌస్ కమిటీలతో ఏమవుతుందని మాట్లాడున్నారు. అంటే ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి వితిన్ హాఫ్ అన్ అవర్లో ఏ విధంగా మాట్లాడారు అనేది ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా నిన్న మొన్న కూడా మీరు చూస్తున్నారు, ఏదైనా మేము ప్రతిపక్షంగా ప్రజల సమస్యల్ని ఎత్తి చూపిస్తాం, కానీ అక్కడ ఉన్న మంత్రికి సంబంధించిన క్యాస్ట్ ఏందనేది చూడం. సునీత గారు మాట్లాడినప్పుడు కానీ, నేను మాట్లాడినప్పుడు కానీ, సునీత పంచాయతీరాజ్ మీద మాట్లాడినప్పుడు, ఆర్టీ మీద మాట్లాడినప్పుడు మినిస్టర్ గారికి మేము ప్రశ్నలు మాత్రమే స్పందిస్తాము, ఇలా ఉంది వ్యవస్థలో అని చెప్పి లోపాలను ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తాం. కానీ దాన్ని ఇమీడియట్గా కులం వారిగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కులాన్ని తీసుకొచ్చి
మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సరే నిన్న మంత్రి గారు అంటే అన్నారు కదా అనుకున్నా, ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మా సీతక్క గారిని అవమానించారంటారు. ఏమని అవమానించాం? నీళ్లు రాలేవన్నాం. బాబు ఊరికి పోతే ట్యాంకర్కి పైప్ పెట్టుకొని నల్లా ద్వారా నీళ్లు పట్టుకుంటున్నాడు. మరి నల్లా ద్వారా నీళ్ళు వస్తే అక్కడ నల్లా ఉంటుంది కదా, నల్లకు పెట్టాలి, పైప్ పెట్టలేదు. గది ఆ మాత్రమే చెప్పాం. ఊళ్ళల్లో నీళ్ళు వస్తలేవు, ఊర్లలో పవర్ కట్ అవుతుంది, అడగొద్దా? రైతు బంధు పడతలేదు, అడగొద్దా? యూరియా వస్తలేదు, అడగొద్దా? మరి ఏమడగాలి? మరి మీరే రాసి ఇవ్వండి. మరి ప్రతిపక్షం గివి మాత్రమే అడగాలి. ఆల్రెడీ స్పీకర్ గారు అంటారు మమ్మల్ని, మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇవ్వని అంటాడు. మరి ఎవరిని విమర్శించాలి? ప్రభుత్వ పెద్దనే విమర్శిస్తాం కదా. మరి ఇంకా అసెంబ్లీ ఎందుకు నడవడము? అసెంబ్లీకి వచ్చినప్పుడు ప్రజల సమస్యలే ప్రశ్నిస్తూ ఉంటాం. అలాంటిది ఈరోజు మేము ప్రశ్నిస్తుంటే, మంత్రులను ప్రశ్నిస్తే కులం తీసుకొస్తున్నారు. ఇలాంటి వితండవాదం ఎప్పుడు చూడలేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట్లాడుతున్నారు. మా సీతక్కని మీరు కామెంట్ చేశారు. ఏం కామెంట్ చేశాం? నీళ్లు రాలేవన్నాం. సునీత గారు మాట్లాడుతూ సర్పంచ్లకు నిధులు పడతలేవన్నారు. ఇవన్నీ అడిగితే వాళ్ళకు సమాధానం చెప్పనీక లేక ఏదో ఒకటి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే లోపాలు ఎత్తి చూపిస్తున్నప్పుడు వాటికి చెప్పండి సమాధానం, కానీ ఈ విధంగా బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఈరోజు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇదే కాదు, ఈరోజు తల్లిదండ్రులది పేరెంటల్ బిల్ తీసుకొచ్చారు, సంతోషం. కానీ ఓన్లీ ఎంప్లాయీస్కి మాత్రమే సంబంధించి ఆ బిల్ తీసుకొచ్చున్నారు. నేనేమంటానంటే ప్రభుత్వం బాధ్యత లేదా? మరి ప్రభుత్వం ఎందుకు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు? ఈరోజు ప్రభుత్వం ఎందుకు 4,000 పెన్షన్ వేయలేదు? వాళ్ళకు ఒకరికి కాదు ఇద్దరికి ఇస్తామన్నారు, అవ్వాతాతకి ఇద్దరికి ఇస్తామన్నారు. మరి ఇవ్వాలి కదా, మీ బాధ్యత ఎందుకు విస్మరించారు? మరి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు ప్రభుత్వం మీద కూడా ఒక చట్టం తీసుకొచ్చే పద్ధతి అయితే తీసుకురావాలి కదా. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మీకు కూడా ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుందని అనుకుంటే ఇవే కాదు, చాలా సమస్యలు ఏది అడిగినా ఇది చేసే ప్రయత్నం చేస్తారు. నేను ఒకటి అడుగుతూ ఉన్నాను. ఈరోజు కోకాపేటలో రాఘవ కన్స్ట్రక్షన్స్ అనేది మైనింగ్ జరుగుతున్నప్పుడు మైనింగ్ వాళ్ళు పోయి మేమే వెలికి తీసామని ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్తున్నారు. మేమే నోటీసులు ఇప్పించాం, మేమే డబ్బులు కలెక్ట్ చేసాం. అసలు అక్కడ మైనింగ్ పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం ఉందా? మీరు మైనింగ్ పర్మిషన్ ఇచ్చారా? అది ఇల్లీగల్ మైనింగ్ అనుకుంటున్నారా, లేకపోతే మీరు మైనింగ్ పర్మిషన్ ఇచ్చారా? ఏ విధంగా మీరు పెనాల్టీ వేశారు? అసలు మీరు మైనింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడే మీరు పెనాల్టీ ఎట్లా వేశారు? దాన్ని ఎందుకు సీజ్ చేయలేదు? రెండోసారి పెనాల్టీ వేశారంటే దాని వెనకాల అర్థం ఏంటి? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఉన్నారు కాబట్టే మీకు వెసులుబాటు కల్పించడానికి ఆ విధంగా మీకు నోటీసులు ఇచ్చున్నారు తప్పిస్తే, ఎక్కడైనా ఇల్లీగల్ మైనింగ్ జరిగితే అధికారులు ఏం చేయాలా? ఇమీడియట్గా సీజ్ చేయాలా? సీజ్ చేయకుండా నోటీస్ ఇచ్చొచ్చున్నారు, రెండోసారి కూడా చేయడానికి అవకాశం ఇచ్చారంటేనే దీని వెనకాల ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ నిజంగానే అధికారులు ఆ విధంగా పోయి సీజ్ చేయకుండా ఇచ్చొచ్చుంటే ముందు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఇలాంటి ఇల్లీగల్ మైనింగ్స్ ఎన్ని జరుగుతున్నాయో కదా, వాటన్నిటిని పక్కన పెట్టి గత 10 ఏళ్ల నుండి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది వాటి మీద ఎంక్వైరీ చేస్తా అంటారు. ఇదెక్కడి న్యాయము? ఇదెక్కడి వితండవాదము? ఆడలేక మధ్యలో వాడు అంటారు చూడండి. మీరు ప్రభుత్వం మీకు అవకాశం ఇస్తే మీరు సరిగ్గా నడపనీకి చేతగాక మీరు 10 ఏళ్లలో ఏం చేశారో మిమ్మల్ని తీసుకొచ్చి మేము ఎంక్వైరీ చేస్తామంటే బ్లాక్మెయిల్ చేయడం, భయపెట్టించడం, ఎవరు ప్రశ్నలు అడగకుండా ఉండాలని, ఎవరు మాట్లాడకుండా ఉండాలని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం. నిన్న వెళ్ళారు మీరు మూసిని నేనే 600 నేను మూసిని చేసి చూపిస్తా అంటున్నారు. చెయ్యమంటున్న మూసిని, కానీ మూసిలు అనవసరంగా ఇండ్లను ముంచొద్దంటున్నాము. మూసికి 5 కిలోమీటర్ల దూరం ఉన్న భూములు లాక్కోవద్దంటున్నాము. అట్లా అడిగామంటే సబితమ్మ టార్గెట్, ఇంకేదన్నా అడిగారంటే పల్లరాజరెడ్డి టార్గెట్, వాళ్ళ కాలేజీలు టార్గెట్. ఇవి అంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ప్రజల సమస్యలను ప్రశ్నించమని అపోహలో ఉన్నట్టున్నారు ముఖ్యమంత్రి గారు. మీరు ఎంత టార్గెట్ చేసినా ప్రజల కోసం, ప్రజల పక్షాన ఉండి నిరంతరం పోరాటం చేస్తాం. ప్రజలకు ఇబ్బంది అయితే ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పోము. మీరు అనుకుంటున్న ఎన్ని ఎంక్వైరీలు వేసినా ఏ విధంగా భయపెట్టించినా కూడా దాని గురించి వెనక్కి పోమని గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకోటి ఆశ్చర్యం ఏమేసిందంటే ఈరోజు కౌశిక్ గారి అంశం కానివ్వండి, మొన్న నేను మాట్లాడినప్పుడు అంశం కానివ్వండి, మామూలుగా మాటలు తీసుకొని మంత్రులు మమ్మల్ని కామెంట్ చేస్తున్నారు. ఈరోజు కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారు అనేది అక్కడ ఏమీ అనకపోయినా కూడా టార్గెట్ చేసి ఈరోజు పార్టీ ఏది అన్నారు, దానికి టార్గెట్ చేసి ఈరోజు గంట పైన మాట్లాడించిన సంతోషమే. కానీ దళిత స్పీకర్ ఉన్నారు కాబట్టే, దళిత మంత్రులు ఉన్నారు కాబట్టే విచారణ చేయొద్దంటే ఇదెక్కడ సిస్టము? దళిత స్పీకర్ని మేము ఎప్పుడు దళిత స్పీకర్ అనుకోలేదు.
ఆ ఉన్నత స్థానంలో ఉన్నాడు, అక్కడ గౌరవిస్తాం తప్పిస్తే ఆ స్థానమే మాకు కనిపిస్తుంది తప్పిస్తే దాని వెనకాల కులం కనిపించదు. ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా ఇదిగా మాట్లాడున్నారు. మంత్రి గారు వివేక్ గారు దళిత మంత్రి అయితే మంత్రి వారికి ఉన్న అధికారంతో చేయమని చెప్తాను తప్పిస్తే దాన్ని కూడా తగ్గించే ప్రయత్నం చేస్తారు. వివేక్ గారిని అడిగారు కాబట్టి వివేక్ గారి మీద నమ్మకం లేదు, వివేక్ దళిత మంత్రి కాబట్టి అవమానం చేస్తున్నారు. ఇట్లాంటి సమాధానాలు చెప్తే నిజంగా ప్రజలు ఈరోజు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఏ విధంగా మీరు సమాధానం చెప్పలేక ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేస్తున్నారని ఈరోజు కూడా స్పష్టంగా అర్థమైంది. మాటకు ముందు మాట్లాడుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అన్నప్పుడు గతంలో ఫిరాయింపు చేశారన్నప్పుడు మరి మీరేం చేస్తారండి ముఖ్యమంత్రి గారు? ఈరోజు మీరేం చేస్తారు? ఈరోజు మాట్లాడించింది ఎవరితోనండి? ఆ రోజేమో ఎన్నికల కన్నా ముందు ఎవరైనా పార్టీ మారితే ఆ ఇంటి కాకి ఇంటి మీద వాళ్ళతే షూట్ చేసి పడేస్తున్నారు. ఏమైందండి? మరి ఈరోజేమో ఈరోజు మాట్లాడిస్తూ మళ్ళీ మా గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా గమనిస్తున్నారండి ముఖ్యమంత్రి గారు. ఏదైనా కూడా నిజంగానే ఈరోజు మీకు నిజంగా తప్పు చేయలేదని మీరు అనుకుంటే హౌస్ కమిటీ వేయండి. హౌస్ కమిటీ వేయకుండా హరీష్ రావు గారిని కార్నర్ చేయాలని, లేకపోతే కేటీఆర్ గారిని కార్నర్ చేయాలని వ్యక్తిగతంగా ఇది చేస్తే ఈరోజే ఏదో హరీష్ రావు గారు బాలానగర్లోనే ఎక్కడో ల్యాండ్ కొన్నట్టు, ఇంకా అది ఎప్పుడో అది వాళ్ళకు దృష్టిలోకే రానట్టు, 2 సంవత్సరాల 3 నెలల తర్వాత వాళ్ళ దృష్టిలోకి వచ్చినట్టు, ఇవన్నీ కూడా ఏంటంటే ఎవ్వరు మాట్లాడొద్దు. ఖచ్చితంగా ప్రజల పక్షాన మాట్లాడతాం. మీరు ఎన్నో ఎంక్వైరీలు వేశారు. కాళేశ్వరం మీద ఎంక్వైరీ వేశారు, కేటీఆర్ మీద ఎంక్వైరీ చేశారు, అదే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ పైన వేశారు. ఇట్లా తీసుకుంటే ఒక 10-15 వేశారు. 2 సంవత్సరాల నుండి మీరు చేసింది ఏంటంటే ఎంక్వైరీలు వేస్తాం, భయపెట్టిస్తాం అనే ఆలోచన తప్పిస్తే ప్రజలకు ఏమైనా చేయాలనే ఆలోచన ప్రభుత్వం చేయట్లేదు. ఒకటి మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు, ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ భూములు తీసుకోవాలి. రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి గారు మీ గుండె మీద చేసుకొని చెప్పండి, రంగారెడ్డి జిల్లాలో ఎన్ని వేల ఎకరాలు మీరు తీసుకున్నారు? ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అంటున్నా, అందుకని రంగారెడ్డి జిల్లాలో ఎన్ని వేల ఎకరాలు మీరు ఇప్పటికీ అక్వైర్ చేస్తూ ఉన్నారు? గుట్టు చప్పుడు కాకుండా హెచ్ఎండి అంటారు, ఇంకోటి అంటారు, ఏదో ఒక రకంగా రైతులను భయపెట్టిస్తున్నారు. మీకు రైట్ లేదంటున్నారు, లాగేసుకుంటున్నారు. ఎందుకు లాగేసుకుంటున్నారని కనీసం సమాధానమైనా చెప్తున్నారా మీరు? పెద్ద చాంతాడంత లిస్ట్ ఉంది మాకు, ఎందుకు తీసుకుంటున్నారు? ఇవి అడగొద్దు, ఇవి అడిగితే మాత్రం వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు. అసెంబ్లీలో మాట్లాడితే మైక్ కట్ చేస్తారు, మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు. ఇదంతా జరుగుతుంది. నిజంగానే మీరు పద్ధతిగా పాలన చేస్తే ప్రతిపక్షం అడగడానికి మైక్ ఇవ్వడానికి భయం ఎందుకు పోస్ట్పోన్ చేసుకొని వెళ్ళిపోతుంటారు? ఎందుకు బుల్డోజ్ చేసుకొని వెళ్ళిపోతుంటారు? ఎందుకు చర్చ పెట్టరు? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రతిసారి మాటకు ముందు రండి అసెంబ్లీకి అంటారు. అసెంబ్లీకి వచ్చినాక సమాధానం చెప్పకుండా ఏదో ఒక రకంగా బుల్డోజ్ చేసుకొని వెళ్ళిపోతున్నాయి. ప్రభుత్వ పనితీరును ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు. నిజంగా మీరు ఏ తప్పు చేయకపోతే ఎందుకు హౌస్ కమిటీ వేయలేదు? హౌస్ కమిటీ వేయాల్సిందని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.